కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని తాళ్లరేవు సంత మార్కెట్ సెంటర్ సమీపంలోని మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించి విద్యా ప్రాముఖ్యతను వివరించారు. రాజా వెళ్ళు ఓకే సార్. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి తాళ్లరేవు మండలంలో ఏదైతే తాళ్లరేవు స్కూల్ మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్లో మరి వసంత పంచమి సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్ను, చాక్లెట్స్ కూడా మా కూటమి నాయకులు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మరి లయన్స్ క్లబ్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా డైలీ క్యారేజీలు పంపుతారు. వారికి కూడా మరి రగ్గులు, ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టాం. చాలా సంతోషం. లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి స్కూల్ వ్యవస్థలో ఎంతో మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళు తలతలనేలా ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, షూ కానీ మరి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ ఉండేలా మరి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కూటమి నాయకులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదే కాకుండా ఈరోజే అక్షరాభ్యాసం కూడా ఈ స్కూల్ మోడల్ స్కూల్లో పెట్టడం జరిగింది. ఇది కూడా అక్షరాభ్యాసం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి మరి రెండు మేజర్ కాబట్టి లైఫ్లో ఆ రెండింటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు మరొకసారి లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.